గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం ధ్యానించుకుందాం. కాబట్టి ఆగ్రహమును బట్టి మాత్రము కాక మనసాక్షిని బట్టి లోబడి ఉండుట అవశ్యము. దేవుడు మన జీవితంలో ఈ లోకంలో మనం పనిచేస్తున్న లేక ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా తనకంటే పై అధికారుల్ని దేవుడు నియమిస్తారు. మనకంటే పై అధికారిని దేవుడు మనకి నియమించినప్పుడు అతడు మంచోడా, చెడ్డోడా, లేక నాకు నచ్చినోడా, నచ్చనోడా మనకు అనవసరం. తనకి దేవుడిచ్చిన అధికారానికి బట్టి మనం అతనికి ఇవ్వాల్సిన గౌరవం లేక ఆవిడకి ఇవ్వాల్సిన మర్యాద మనం ఇచ్చి తీరాలి అని వాక్యం చెప్తుంది. ఎందుకు మనం మర్యాద ఇవ్వాలి అనేది మనం చూస్తే చాలా పెద్ద మాట. దేవుడు దాన్ని బట్టి అధికారులకి దేవుడు ఆయన వాక్యం ఇచ్చే హయ్యెస్ట్ రెస్పెక్ట్ ఏంటంటే అథారిటీస్ ఆర్ గాడ్స్ సర్వెంట్స్ అనే మాట ఇక్కడ ఉపయోగిస్తున్నారు. అదే అధ్యాయం రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 3వ వచనంలో ప్రభుత్వము చేయువారు చెడ్డ కార్యములకే గాని మంచి కార్యములకు భయంకరులు కారు. నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు. ఏముందండి? అధికారులు ఎవరట? దేవుని పరిచారకులు. లేదండి బాబు, వాడు శుద్ధ మోసగాడండి, లంచాలు తీసుకుంటాడండి, ఇంకోటండి అని మనం అనొచ్చు. కానీ అధికారం దేవుని చేతిలో ఉంది. కొన్నిసార్లు అధికారం దుర్మార్గుల చేతికి కూడా ఇస్తాడు దేవుడు. ఎందుకంటే మనల్ని పరీక్షించడానికి అన్ని విధాలుగా కూడా శ్రమలోనూ సంతోషంలోనూ అన్ని విషయాల్లో కూడా దేవుని కొరకు మనం నిలబడతామా లేదా అని రకరకాల పరీక్షల్లో మనం గెలిచేవారమై ఉండాలి. ఈ లోకాన్ని జయించువారే దేవుని యొక్క నిత్యరాజ్యానికి వారసులం. కాబట్టి దేవుడు కొన్నిసార్లు ఇశ్రాయేలుకి దావీదు లాంటి గొప్ప వ్యక్తికి అధికారాన్ని ఇచ్చాడు, రాజ్యాన్ని. ఆ తర్వాత ఇశ్రాయేలీలను ఫిలిస్తీన్ల చేతికి, ఐగుప్తీయుల చేతికి, బబులోనీయుల చేతికి, మరి మేడో పేర్షియన్ కింగ్డమ్ అన్య రాజుల చేతులకు కూడా అప్పగించి వారి కింద బానిసలుగా కూడా పెట్టాడు దేవుడు. దేవుని యొక్క ఉద్దేశం ఎప్పుడు ఎలా ఉంటుందో మనకు తెలియదు. అయితే దేవుడు మన మీద ఎవరిని అధికారులు పెట్టినా, మనం ఉద్యోగం చేస్తున్నామా, మన పై ఉన్న బాస్, లేక ఉద్యోగం ఏమీ చేయట్లేదు, నా సొంత బిజినెస్ ఉంది, నా లైఫ్ నేను ఎవడి కింద నేను ఎవడి దయా దాక్షిణ్యం మీద నేను బ్రతకట్లేదు అని అనుకున్నప్పటికీ దేశ అధికారులకి మనం లోబడి ఉంటున్నామా, వారికి ఇవ్వాల్సిన గౌరవం మనం ఇస్తున్నామా, మనం కట్టవలసిన ట్యాక్స్ ఖచ్చితంగా కడుతున్నామా, కట్టకపోతే ఖచ్చితంగా శిక్షకు లోనవుతాం అనే భయాన్ని మనం కలిగి ఉండాలి. అంతేకాదు అధికారులకు మనము భయపడాలి. రివరెన్స్, భయముతో కూడిన గౌరవం కూడా ఇవ్వాలంటాడు 13వ అధ్యాయం 7వ వచనంలో. వారిని ఎవరికి సన్మానమో వారికి సన్మానము, ఎవరికి భయమో వారికి భయము కలిగి ఉండాలంటున్నాడు. కాబట్టి ప్రియులారా, ఒకసారి ఈ దినం మనమందరం కూడా మనం చెక్ చేసుకుందాం. నా బాస్కి నేను ఇస్తున్న రెస్పెక్ట్, ఇవ్వాల్సిన రెస్పెక్ట్ నేను ఇస్తున్నానా? అధికారులు నేను గౌరవిస్తున్నానా? గవర్నమెంట్, ద లా ఆఫ్ ద ల్యాండ్, నేను ఏ దేశంలో ఉంటున్నానో ఆ చట్టాన్ని నేను గౌరవిస్తున్నానా? కట్టవలసిన ట్యాక్స్ని నేను కడుతున్నానా? ఎవరిని గౌరవించి ఎవరి పట్ల మర్యాద కలిగి ఉండాలో నా యొక్క అహాన్ని ప్రక్కన పెట్టుకుని ఎవరిని గౌరవించి విష్ చేయాలో వారిని గౌరవించి విష్ చేస్తున్నానా? వాళ్ళ చెడ్డోళ్ళ మంచోళ్ళ తీర్పు తీర్చేది నా పని కాదు అనే విధంగానే మనం ముందుకు వెళ్ళిపోతే దేవుడు ఖచ్చితంగా దేవుని దయలోనూ మనుషుల దయలోనూ కూడా వర్ధిల్ల చేస్తాడు. లేదు నేను ఆడిని గౌరవించేదేటి, ఆడికి నమస్కారం పెట్టేదేటి అనే విధంగా మనం వెళ్ళిపోతే దేవుడు అంటున్నాడు వారే నేను తీర్పు తీరుస్తారంటున్నాడు. చూడండి అన్నమాట. 13వ అధ్యాయం 4వ వచనం, నీవు చెడ్డది చేసిన ఎడల భయపడము, వారు ఊరకియే ఖడ్గము ధరింపరు, కీడు చేయు వాని మీద ఆగ్రహము చూపుటకై వారి ప్రతీకారము చేయు దేవుని పరిచారకులు. మరలా ఇక్కడ వారు ఎవరట? దేవుని పరిచారకులని మరలా ఇంకొకసారి చెప్తున్నాడు. ఎందుకట? తీర్పు తీర్చేవారు దేవుని పరిచారకులుగా ఉన్నారు. కాబట్టి మన జీవితకాలం అంతట్లోనూ దేవునికి భయపడి దేవునికి లోబడాలి. దేవుడు ఎవరిని అధికారులుగా పెట్టారో వారి పట్ల భయభక్తులు కలిగి, అంటే వారికి ఇవ్వాల్సిన గౌరవం వారికి ఇస్తూ మనం ముందుకు వెళ్ళాలి. వారి చెడ్డవార మంచివార తీర్పు దేవుడు చూసుకుంటాడు. ఆ విధంగా మనం దేవుని దయలో మనుషుల దయలో వర్ధిల్లుదాం. దేవుని వాక్యానుసారంగా జీవిద్దాం. అధికారులను గౌరవిద్దాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్.
మహిమగల తండ్రి, దయగలిగిన ప్రభు, కృపగల దేవ, మా దైనందిన జీవితంలో ప్రభా మీరు మమ్మల్ని ఎంతగా దీవించినా మేము ఎవరి మీద ఆధారపడకుండా కావలసిన సమృద్ధిలో ఉన్న దేశాధికారులకునైనా మేము లోబడి వారికి ఇవ్వాల్సిన గౌరవ మర్యాదలు ఇచ్చి నైనా చట్ట ప్రకారంగా మేము నీతిగా నడిచే భాగ్యం దయచేయండి. అది వాక్యానుసారం అనే సత్యాన్ని గమనించి మా గర్వహంకారాలు ప్రక్కన పెట్టి ఎవరికి మర్యాదో వారికి మర్యాద, ఎవరిని సన్మానించాలో వారిని సన్మానించు, ఎవరికి భయపడాలో వారికి భయపడి ప్రవర్తించే జీవితం మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మమ్ములను మా కుటుంబాలని నీ వాక్యానుసారమైన జీవితముతో మమ్మల్ని నడిపించమని ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం మనపై దిగి వచ్చి మనలను యేసయ్య మార్గంలోనే నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.